For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, నేను మీ శిల్పారెడ్డి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నాకు పవన్ కళ్యాణ్ మూవీ నేమ్ వచ్చేసి చాలా ఇష్టమైన మూవీ బంగారం. ఈరోజు మన ముందున్నారు మూవీ టీం శరపంజరం. సో వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే. మిమ్మల్ని కలవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే అసలు ఆ టైటిల్ చూస్తుంటేనే ఎలానో అనిపిస్తుంది, అంత బాగుంది. సార్ ఇప్పుడు డైరెక్టర్గా చేశారు మీరు వర్క్, అలాగే హీరోగా చేశారు. సో హీరోగా కష్టం అనిపించిందా, లేదంటే డైరెక్టర్గా వర్క్ చేయడం కష్టం అనిపించిందా? డైరెక్టర్ చేయడం ఇష్టం. ఓకే. హీరోగా చేయడం అనేది దానికి కారణం ఉంది. ఓకే, చెప్పండి. అంటే అది కూడా ఇష్టమే ఉంటుంది, ఎవరికి హీరో చేయాలని ఎవరికి ఉండదు, ఎవరికైనా ఉంటుంది కదా. ఓకే. కాకపోతే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇది మేము ఒక ప్రయోగాత్మకంగా తీసిన సినిమా. అంటే డబ్బులు లేకుండా ఒక సినిమాని చేద్దాం, అవకాశాలు లేనప్పుడు, అవకాశాలు రానప్పుడు మనకు మనం ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలి అని చెప్పి మొదలుపెట్టిన ప్రయత్నం ఇది. హీరోగా ఎవరైనా మనం పిలిచి చేస్తే వాళ్ళు మనకు అన్ని డేట్స్ ఇస్తారా, ఇయ్యరా? ఇయ్యకపోతే మళ్ళీ మనం మొదటి చేయాలంటే చేయలేం పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఇందులో గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానం ఉంటది. ఆ గంగిరెద్దుల ఆట కూడా నేర్చుకొని ఉండాలి, అది రావాలి. అది రావడానికి కూడా ఎవరు సాహసిస్తారు, భయం ఉంటది గంగిరెద్దుతోని ఆట నేర్చుకోవాలంటే. ఆ టైంలో ఎవరు సహకరించట్లేరు అని చెప్పి ఆట నేనే నేర్చుకోవడం జరిగింది. ఓన్లీ ఆ గంగిరెద్దుల ఆట నేర్చుకోవడం వల్ల నేనే హీరో చేసిన. ఓకే. సో డైరెక్టర్ గా వర్క్ చేయడం కష్టం అనిపించిందా, హీరోగా వర్క్ చేయడం కష్టం అనిపించిందా? కష్టం అనిపించలే. ఓకే, అంటే రెండు ఈక్వల్, రెండు మేనేజ్ చేయగలిగారు. ఓకే. లయ గారు, మన డైరెక్టర్ నవీన్ గారితో మీకు వర్క్ చేయడం ఎలా అనిపించింది? బాగుంది, మంచి చెప్పేవారు. నాకు ఎలాంటి యాక్టింగ్ ఏం తెలియదు. ఓకే. సార్ ఓపికతో నాకు చెప్పేవాళ్ళు అన్నమాట. మరి హీరోయిన్ గా చేశారు నవీన్ గారు, సో ఎలా అనిపించింది వర్క్? ఫస్ట్ లో భయం అయ్యేది నాకు చాలా. ఓకే. చేయలేను అనేసి భయం అయ్యేది, తర్వాత బాగానే చేశాను. ఓకే. ఫస్ట్ మూవీనా ఇది మీకు? ఓకే. అండ్ మీకు కూడా ఇదేనా సార్ ఫస్ట్ మూవీ? డైరెక్టర్ గా ఎన్ని చేశారు ఇంతకు ముందు? ఏమైనా మూవీస్ చేశారు? షార్ట్ ఫిల్మ్స్ చేశాను. షార్ట్ ఫిల్మ్ చేశారు సార్. ఇప్పుడు నేను టీజర్ చూసాను, ఇది మొత్తం ఒక తెలంగాణ పల్లెటూరులో జరిగే నిజ జీవితంలాగా అనిపించింది, కళ్ళకు కట్టినట్టు చూపించారు. అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ఇది, ఎందుకంటే తెలంగాణ మట్టిలో పుట్టిన కథ, మరుగైన ఒక కొన్ని జీవితాల కథ. ఎందుకంటే ఇది జోగిని వ్యవస్థని సంబంధించిన దేవదాసి వ్యవస్థ ఐడియా ఉంది కదా. దేవదాసి వ్యవస్థ, జోగిని, మాతాంగి అని ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల పేర్లు ఉంటాయి. ఒక దొరలు కావచ్చు, పెత్తందారులు కావచ్చు, వాళ్ళు ఒక మూఢాచారాన్ని పెంచి పోషించి ఒక ఆడపిల్లను ఒక దేవతకు ఒక చెట్టుకిచ్చి పెళ్లి చేసి అమ్మాయిని ఊరందరూ వాడుకునేది అన్నమాట. ఈ కల్చర్ ఉండే, ఇప్పుడు తగ్గింది. అందులో ఉన్న ఒక జోగినిగా మారాల్సినటువంటి ఒక అమ్మాయి ఇటు గంగిరెద్దుల వాళ్ళ అబ్బాయి. అంటే తెలంగాణ గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానం వేరేలా ఉంటది, ఎందుకంటే వీళ్ళకి చావుతో ముడిపడి ఉంటుంది వీళ్ళ జీవన విధానం. ఆ తెలంగాణ చనిపోయిన దగ్గర నుంచి 10వ రోజు వరకు, 3వ రోజు, 5వ రోజు, 10వ రోజు అని కార్యక్రమాలు చేస్తారు. ఆ 3 రోజులు కూడా వీళ్ళు ఆ గంగిరెద్దుని పట్టుకొని ఆట ఆడి ఉంచుకుంటూ వాళ్ళని అడుక్కోవడం. అంటే వీళ్ళు సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు, ఆ కింది స్థాయి వాళ్ళ జీవితాలంటే మట్టిలో నుంచి వచ్చిన. జోగిని అంటే నాకు తెలిసి నేనైతే విన్నంత వరకు హిజ్రాలు అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మీరు ఒక లేడీని చూపించారు ఫీమేల్ గా జోగిని అని, అది మేమైతే ఎప్పుడు వినలేదు. మరి తెలంగాణలో ఉందేమో ఇంతకు ముందు, ఎలా అసలు అది? అందుకే ఈ సినిమా తీసిందే చరిత్ర తెలుసుకోవడం కోసం. జోగిని అనేది ఇప్పుడు హైదరాబాద్ లో కానీ కొన్ని ఏరియాలలో హిజ్రాలు దేవుణ్ణి పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పి జోగినిగా మారుతున్నాం మేము అని చెప్పి చేస్తున్నారు. కానీ ఒకప్పుడు జోగిని వ్యవస్థ అత్యంత దారుణమైన వ్యవస్థ. అంటే ఆడవాళ్ళ పైన ఎన్నో క్రూరత్వమైన ఘటనలు జరిగినాయి. ఈ మూఢ నమ్మకాలను సృష్టించి ఆ ముసుగులో కావలసిన వాళ్ళని నచ్చిన వాళ్ళని జోగినిగా చేసేవాళ్ళు. ఒకవేళ ఒకసారి జోగినిగా మారితే వాళ్ళు ఇక వాళ్ళకి పెళ్లి ప్రేమలు ఇంకేం ఉండవు. ఇక వాళ్ళకు ఒకవేళ ఈ ఊరందరూ వాడుకోవడం వల్ల ఒకవేళ పిల్లలు పుడితే, ఒకవేళ అమ్మాయి పుడితే అమ్మాయి కూడా జోగినిగా మారాల్సిందే. ఒకవేళ అబ్బాయి కనుక పుడితే ఎలా? మరి అబ్బాయిగా పుడితే అనేది ఇంతవరకు ఈ జోగినికి సంబంధించిన బుక్స్ కావచ్చు, లేదా తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరు అబ్బాయి పుడితే అనేది ఎవరు చెప్పలేదు. మనం మన సినిమాలో చెప్పినాం. ఓకే. మూవీలో అయితే ఒక ట్విస్ట్ గా ఉందన్నమాట. ఖచ్చితంగా. సో కంపల్సరీ. ఓకే సార్, ప్రొడ్యూసర్ గారు, సో ఇది 0 బడ్జెట్ అన్నారు, మినిమం అంటే ఎవరు ఏమి పేమెంట్ తీసుకోకుండా చేశారు? నేను కూడా ఫస్ట్ కర్త కర్మ క్రియ ఈ సినిమాకంతా మొత్తం నవీన్ గారే. నవీన్ యొక్క దృఢ సంకల్పంతో ఈ రోజు ఈ సినిమా రూపుదిద్దుకొని సిల్వర్ స్క్రీన్ వరకు వచ్చిందంటే అతని యొక్క
బలమైన సంకల్పం. అంటే ఓకే ఈయన సినిమా ఒకవేళ రిలీజ్ కాకపోయినా నేను ప్రతి ఊరికి వెళ్ళి పరదా కట్టి చూపిస్తాను జనాలకు ఓకే అనే సంకల్పంతో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఓకే యాక్చువల్ గా నాకు 19 వరకు తెలియదు వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంత స్ట్రగుల్స్ పడతా చేశారో. నా దృష్టికి అయితే 2020లో మల్లిక్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ గారు నాకు ఫస్ట్ సినిమాకు పనిచేశాడు. ఆయన ద్వారా నేను తెలుసుకొని వీళ్ళు ఇలా స్ట్రగుల్స్ పడుతున్నారు అని తెలుసుకుని నా అంతటి నేను వచ్చేసి వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం అంటే ఇలా కొత్త వాళ్ళని ఏదన్నా యంగ్ టాలెంట్స్ ను మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేనంటే ప్యాలర్ ఇప్పుడు 10 కోట్లు 12 కోట్ల సినిమా కూడా నేను తీస్తున్నాను సోలో ప్రొడ్యూసర్ గా. అలాంటిది ఇట్లా చిన్న సినిమాలు కూడా ఇట్లా యంగ్ టాలెంట్ ను మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చేసి వీళ్ళకు కొంచెం ప్రోత్సహించాను మాత్రమే. కానీ మొత్తం అంతా వాళ్ళ యొక్క శ్రమ, అందులో ఆర్టిస్టులు కానీ ఇప్పుడు ఎందుకంటే నేను ఇంత పెద్ద బ్యానర్స్ లో మా బ్యానర్ లో నేను ఇప్పటికి 4 ప్రొడక్షన్ చేశాము. అంటే మా ప్రొడక్షన్ కాస్ట్ ఎలా ఉంటది, ఆర్టిస్టులు ఎలా వాళ్ళతో మేము ఎలా ఉండాలి అనేది తెలుసు కదా. అలాంటి కరెక్ట్ క్రమంలో నేను 2 times వీళ్ళ సెట్కి వెళ్ళాను. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎలా చేస్తున్నారు ఏంటి వెళ్తే ఎలా ఉందంటే పండగ వాతావరణం. మనం పల్లెటూళ్ళలో క్యారీలో అన్నం పెట్టుకొని పొలం పనులకు వెళ్ళి ఆ గట్టు పైన కూర్చొని తింటా చేస్తూ అంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా వీళ్ళు షూటింగ్ చేసుకుని దీని వెనకాల చాలా పాపం వీళ్ళ శ్రమ అయితే చాలా ఉంది. కానీ ఆ శ్రమ అంతా ఈ రోజు ఈ ఏప్రిల్ 19న థియేటర్లో వాళ్ళు చూసుకుని నిజంగా వాళ్ళు ఆనందపడతారు. దీనికి మేము ఒక సహాయం, వృధా పడతా సహాయం మాత్రమే, మిగతా అంతా మాత్రం ఈ గోస్ట్ క్రెడిట్ అంతా నవీన్ గారికి చెప్తున్నారు. కానీ ఈ సినిమా గురించి ఫస్ట్ తెలుసుకోవాలి, చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఎవరు లేరు. ఒక ఐడియా, ఒక ఆలోచన వచ్చి ఇలా చేద్దాం అనుకో. మస్తాన్ సిరిపేట అని కెమెరామెన్ మా విలేజే, తను నేను ఇట్లా ప్లాన్ చేద్దాం అని చెప్పి చేసుకున్నాక జీవన్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. మేమిద్దరం పక్క విలేజ్. వెంకీ జబర్దస్త్ రాజమౌళి అందరం చిన్నప్పటి నుంచి కామన్ ఫ్రెండ్స్ అందరం. మన వాళ్ళే ఉన్నారు కదా, అడుగుదాం చేస్తారు కదా అనుకుని కాల్ చేయగానే అలా చేసేద్దాం, మీరు ఫ్రీ ఉన్నప్పుడే చేద్దాం. లేదు నువ్వు ఎప్పుడు పెట్టుకుంటా చెప్పేసి వద్దాం అన్నారు. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. వీళ్ళని కలుపుకొని చేస్తున్నాం. కానీ మా చేతిలో షూట్ చేయడానికి కెమెరాలు కూడా లేవు మా దగ్గర. మా కెమెరామెన్ మస్తాన్ అయితే ఉన్నాడో తన ఫ్రెండ్స్ దగ్గర అడిగి తీసుకొచ్చి షూట్ చేస్తున్నాం. కానీ షూట్ అయితే కష్టపడి అటో ఇటో పూర్తి చేయొచ్చు, కానీ మిగతాదంతా చేయడం చాలా కష్టమవుతుంది, మ్యూజిక్ చేయడం కష్టమవుతుంది. దీని గురించి తెలుసుకొని మల్లిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక 64 సీరియళ్లకు మ్యూజిక్ చేశాడు, నంది అవార్డు గ్రహీత అన్న ఈ సినిమా గురించి తెలుసుకొని అక్కడికి రావడం జరిగింది తొర్రూరుకు. మన మల్లిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన గురించి ఒక మాటలో చెప్పండి మాకు. అదే ఆయన రావడమే కాకుండా వచ్చి చూసి నచ్చి నేను చేస్తా అని చెప్పి అక్కడ మేము పడుతుంటే ఇబ్బంది చూసి వెంటనే సార్ కాల్ చేశారు. అసలు సారుకు మాకు ఏ సంబంధం లేదు, పరిచయం లేదు. అసలు మేము ఎవరో ఒక అనామకులం, మా కోసం సార్ ఇంత హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజు మల్లికన చెప్పగానే వెంటనే కెమెరా ఎక్విప్మెంట్స్ ఒక 7-8 లక్షల రూపాయలు పెట్టి మాకు అవన్నీ గిఫ్ట్ కొనిచ్చింది సార్. మమ్మల్ని చూడలే అప్పటి వరకు సార్, ఇంకా ఓన్లీ మా ప్రయత్నాన్ని మాత్రమే విన్నారు ఫోన్ లో. విని అందుకే అంత స్పందించే హృదయం ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ సినిమా పూర్తయి మీతో మాట్లాడగలుగుతున్నాం. సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. పక్కా సక్సెస్ఫుల్ అందుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే ఆ శరపంజరం ఆ టైటిల్ వినగానే కొంచెం ఒక డిఫరెంట్ అనిపించింది. సో జీవన్ గారు, ఇందులో మీరు చేసిన క్యారెక్టర్ ఏంటి? నేను హీరో ఫ్రెండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్ గా థ్యాంక్స్ చెప్పుకునేది ఎవరికి అని అంటే, సో మా నవీన్ అన్న కంటే ముందు మా గణపతి రెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే సో ఆలోచన నవీన్ అన్నదే. అంటే ఏదో అనుకున్నాం, చేసినాం, ఏదో చిన్న చేద్దామని చెప్పేసి అనుకొని చేసినాం. కానీ అది ముందుకు రావడానికి మెయిన్ కారణం గణపతి సార్. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ మీకు అందరికి తెలుసు, అంటే మాకేమొస్తుంది అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళ కోసం మేము ఇంత చేస్తున్నా మాకు ఏం రాకపోయినా పర్వాలేదు, వీళ్ళు బయటకు వస్తే చాలా అనుకున్న వ్యక్తి గణపతి రెడ్డి సార్. సూపర్ సార్. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ లో ప్రొడ్యూసర్స్ ఇలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. సో ఇతను నాకు తెలిసి ఉండరు, మేబీ చాలా గ్రేట్ సార్ నిజం చెప్పాలంటే. వాళ్ళ కాన్సెప్ట్ నచ్చి, ఎందుకంటే ఇప్పుడు 2 భిన్న జాతులు. యాక్చువల్ గా జోగిని వ్యవస్థ అనేది గంగారెడ్డి అబ్బాయి. వీళ్ళ ఎన్నుకున్న కథ గాని, అంటే వీళ్ళు ఏ ధైర్యంతో ఎన్నుకున్నారో మరి, కొత్తగా వచ్చే వాళ్ళు కనీసం ఏదైనా కమర్షియల్ గా అలా ఉండాలి అనుకుంటారు. అలా కాకుండా అంటే మనం చరిత్ర భావితరాలకు చెప్పాలనే ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి మెసేజ్ ఓరియంటెడ్ గా
వీటన్నిటికి నేను ఎప్పుడు ఇటువంటి వాటికి సపోర్ట్ గా ఉంటాను. అది తెలుసుకునే నేను వీళ్ళ శ్రమ, వీళ్ళు పడే తపన, ఈ రోజు ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పైన వస్తుందంటే ఇలాంటి ఔత్సాహికులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక ఆక్సిజన్ లాంటిది. అంటే మేము కూడా చేయొచ్చు అంటే నాలాంటి నేను కాకపోతే మంది ఉంటారు డబ్బులు పెట్టేవాళ్ళు, కానీ వాళ్ళ టాలెంట్ మనం కొనలేము కదా. డబ్బులు ఏముందంటే ఇక్కడ కాబట్టి నేను ఇంకోసారి ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. ఆ టాలెంట్ అనేది ఎవరి వాళ్ళు కాదు. అటువంటి టాలెంట్ ఉన్న వ్యక్తులకు నాలాంటి వాళ్ళు ఇంకా ఔత్సాహికులు, ప్రోత్సాహకులు ఇంకా చాలా మంది ఉంటారు. ఎవరొకరు కంటపడవచ్చు, ఎవరొకరు వాళ్ళు చేసే ప్రయత్నం అంటే వీళ్ళు నిజంగా వాళ్ళు చేసే ప్రయత్నం చాలా గొప్పది కాబట్టి ఆడానే అది ఈ రోజు 3-4 సంవత్సరాలు వాళ్ళ ఎన్నో కష్ట నష్టాలు పడితే ఇప్పుడు ఎంతెంతో బడ్జెట్ ఉన్న సినిమాలు కూడా చాలా వరకు సెన్సార్ కూడా పోకుండా ఆయన సినిమాలు చాలా అలాంటిది వీళ్ళు సెన్సార్ పూర్తి చేసుకుని ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఇలా ఏప్రిల్ 19th కి రిలీజ్ అవబోతుంది. వాళ్ళ యొక్క దృఢమైన సంకల్పమే ఈ రోజు ఆ దేవుడి ఆశీర్వాదం మీపై చాలా ఉంది నిజంగా. అది మాత్రం దాని తర్వాత మల్లికన్ సో మేము చేసాము ఓకే, కానీ దీనికి మ్యూజిక్ అసలు ఫస్ట్ మేము వేరే అనుకున్న మ్యూజిక్ మనమే చేసుకుందాం అని చెప్పేసి అని అనుకున్నాం. కానీ సో మల్లికన్నా యాడ్ అవ్వడం వల్ల మాకు ఎంత ప్లస్ అయింది అని అంటే దాని త్రూ గణపతి రెడ్డి సార్ అది ఇంతింత వటిడింతాయి అన్నట్టు పెద్దగా అయింది. ఓకే, ఇంకా ధైర్యం వచ్చింది. సో అనుకున్నాం ఓకే అన్న మనం అనుకున్న సంకల్పానికి పెద్ద వ్యక్తులు తోడయ్యారు, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతుంది అని. సో దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు అందులో యాక్ట్ చేయడం, ప్లస్ మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మాకు ఫుడ్ విలేజ్ లో అంత ప్రేమగా అంటే మా ఊరికి వచ్చారు, మా ఊర్లో షూటింగ్ చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళే అన్నం వండి మధ్యాహ్నం భోజనం అలా వండి పెట్టి సూపర్. అసలు స్టార్టింగ్ లో అసలు ఎవరి ఫుడ్ వాళ్ళమే తీసుకుని పోయి క్యారీ బ్యాగులలో జీవనం వీళ్ళు వస్తే వీళ్ళ వెహికల్ వీళ్ళే అవసరం అంతే మేమే వీళ్ళ వెహికల్ ఎక్కి టోటల్ గా జీరో బడ్జెట్ అసలు మూవీ. జీరో బడ్జెట్. ఓకే సూపర్ సార్. అసలు దీని మెయిన్ థీమే అది. ఓకే జీరో బడ్జెట్ తో వెళ్ళాలి అన్నట్టు వెళ్ళాలి. సో ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి ప్రయోగం చేయలేదు. సో ఇది చేస్తే బాగుంటది అని చెప్పేసి అనుకొని చేసిన సినిమా అనేది. సో దానికి తోడు అందరు ఆర్టిస్టులు సహకరించడం, అందరు టెక్నీషియన్స్ సహకరించడం, దానికి తోడు మా గణపతి రెడ్డి సార్ దొరకడం. సో దీంట్లో మా హీరోయిన్ కు మాత్రం మంచి పేరు వస్తుంది. నిజంగా చాలా న్యాచురల్ గా ఉంది మీ యాక్టింగ్ కూడా. నేను చూసాను, టీజర్ చూసాను, చాలా బాగుంది. సో ఆ జోగిని కాన్సెప్ట్ వింటేనే నాకు చాలా బాగా నచ్చింది. సో ట్విస్ట్ చెప్పారు కదా మీరు, అబ్బాయి కూడా వాళ్ళకి జోగిని వాళ్ళకి అబ్బాయి కూడా ఎలా ఉంటది, ఆ ట్విస్ట్ కోసమైనా కంపల్సరీ ఆడియన్స్ చూస్తారు కంపల్సరీ. సో లేదు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరే అడిగారు ఏంటి అసలు జోగిని వ్యవస్థ అంటే ఇది హిజ్రాబాద్ కదా అనుకున్నాము. చరిత్ర చాలా మందికి తెలియదు. అవును. సో ఆ చరిత్ర తెలియజెప్పడం కోసం మేము ప్రయత్నం చేసాం. ఇంకొకటి అలాంటి చరిత్ర ఉన్న సినిమాలు యాక్ట్ చేయడం మా అదృష్టం నిజంగా. అది మాత్రం ఎందుకంటే హిస్టరీ అనేది ఎప్పటికైనా తెలుసుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటది, అందరికి ఉంటది. అవును. సో అలాంటి సినిమా చరిత్ర చెప్పే సినిమాలు చేయడం మా అదృష్టం నిజంగా. అలాంటి సబ్జెక్ట్ రాయడంలో మా నవీన దిట్ట. కానీ ఇప్పుడు షూటింగ్స్ కంప్లీట్ అయ్యి దాదాపు చాలా డేస్ అవుతుంది, రిలీజ్ చేయడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? నాకు తెలిసి ప్రొడ్యూసర్ గారు వాళ్ళేనా? ఎందుకంటే ఎంతో డబ్బులు ఉన్న సినిమాలు కూడా బయటికి రావాలంటే చాలా కష్టం. దీని వెనకాల ఇంకా చాలా మంది మన మాగడాల హరికృష్ణ గారు కానీ, తెలంగాణ సాంస్కృతిక శాఖ చాలా మంది చేస్తే ఈ రోజు ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఓకే సార్, ఇక్కడ ఈ షూటింగ్ మొత్తం మన వరంగల్ సైడేనా? ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, ఆ తొర్రూరు చుట్టుపక్కల ఇది అమ్మాపురం గ్రామంలో మొదలుపెట్టి పక్కన కంటయ్యపాలెం అని ఒక విలేజ్ ఉంటుంది. అన్ని మట్టి గోడలు, ఒక తెలంగాణ పల్లెటూరు వాతావరణం ఇప్పటికీ కనిపిస్తుంది ఆ ఊర్లో. అక్కడ ఒక 70% షూట్ చేసినాం. మిగతాది బయ్యారం, కమ్మలపల్లి, ధర్మసాగర్ అట్లా వేసినాం. ఓకే లయ గారు మా కోసం ఒక సాంగ్ పాడతారని అయితే సాంగ్స్ చూసాను, చాలా బాగా నచ్చింది. సాంగ్ కూడా కామెంట్స్ కూడా నేను చూసాను. నిజం చెప్పాలంటే సింగర్ లేలే మేము ఉంటాం పర్లేదు. ఒక్కసారి మా కోసం, ఎందుకంటే మా కోసం కాకపోయినా ప్రేక్షకుల కోసం సాంగ్ వినాలి ఇప్పుడు కంపల్సరీ. సరే ఓకే. ఓహో నువ్వా, నా కోసం వచ్చిన చేపవా? ఏ చేపవమ్మా? మెరిసే బంగారు తీగవా లేదా రోషమున్న కొరమేను చేపవా? ఏ చేపవి చెప్పు చెప్పు చెప్పు. రోషమున్న కొర్రమేను చేపనే. నేనే బుడ్డ పరకనా ఇంటర్వ్యూలో కూడా ఇదే ఎక్కిస్తావు.
అలాంటి ఏదో చేయాలి చెప్తున్నాము. కదా. అంతే అంతేలే, హీరోయిన్ ఎప్పుడైనా కానీ పక్కన వాళ్ళు ఇరికియడమే ఉంటారు హీరోయిన్స్ అంటే. కానీ మా Anyway. శిల్పారెడ్డి అట్లా కాదులే. అయ్యయ్యో, నా మీద వేశారా? ఓకే, ఇప్పుడు సెట్స్ లో మనకు ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? షూటింగ్ టైంలో ఎలా అనిపించింది అంటే ఫస్ట్ సినిమా పూర్తి అవ్వాలనే ఉంటది మనకు. ఉంటది అంటే జాయ్ఫుల్ గా ఉండడమా లేదంటే సీరియస్ గా, కొంతమంది ఉంటారు కదా ఇలా, సో దాన్ని బట్టి అడుగుతున్నా. షూటింగ్ చేసినంతసేపు చాలా అందరం ప్రశాంతంగా చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణం. సార్ చెప్పారు ఇంతకుముందు, సార్ వచ్చి చూసినప్పుడు ఆ ఊర్లో ఒక పండగలానే ఉండేది. ఎందుకంటే ఊర్లలో సార్ మనం పొలం పనులకు వెళ్తే ఎలా ఉంటాం, బాగా క్యారీస్ పెట్టుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సో సరదాగా సరదాగా సాగిపోయింది. అయితే విషయం ఏంటంటే ఒక మాటలు చెప్పిండు సార్, మేము అందరం కలిసి సర్ది కట్టుకొని పనికి పోయినాం. అవును, ఇది కూడా ఒక వర్క్ లాంటిదే మనకి. అదే అంటున్నా, పనికి పోయినాం సార్. ఇప్పుడు జోగిని అని చెప్పేసి అన్నారు, మరి గంగిరెద్దు అని చెప్పేసి ఎందుకు నాకు అర్థం అవ్వలేదు, ఒక్కసారి చెప్తారా క్లారిటీగా? గంగిరెద్దు అనేది కూడా ఈ తెలంగాణలో గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానం డిఫరెంట్ ఉంటది. ఇది ఎవరికి ఇప్పటివరకు తెర మీదకి రాలే వాళ్ళ జీవితం. మనం చూసేది ఇప్పటివరకు సంక్రాంతికి ఆడిచ్చే గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానమే అనుకుంటాం మనం, కానీ తెలంగాణలో డిఫరెంట్ ఉంటది. ఇది చావుతో ముడిపడి ఉంటది. చనిపోయిన రోజు నుంచి 10వ రోజు వరకు ఆ పిట్టకేసే కార్యక్రమం ఉంటది కదా, దానిలో భాగంగా వీళ్ళు కూడా వచ్చి అక్కడ ఆడిస్తా ఉంటారు. ఊరు పంచుకుంటూ వీళ్ళు సంచార జాతులకు సంబంధించిన వాళ్ళని. అయితే ఇప్పుడు ఈ మూవీలో 2 ట్విస్టులు ఉన్నాయి. సో ఈ గంగిరెద్దుల వాళ్ళ స్టోరీ ఉంది, అలా జోగిని వాళ్ళ స్టోరీ ఉంది. సో నిజం చెప్పండి, మీరు ఒక గొప్ప ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కంపల్సరీ దేవుడు ఆశీస్సులతోటి మన ప్రేక్షకులు కంపల్సరీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నాకు తెలిసి ఇప్పుడు ఇది ఒక హర్రరా లేదంటే మన కామెడీ టైప్ లోనే ఎలా ఉండబోతుంది అసలు ఇంకా మూవీ? నేను చెప్తున్నా ఈ సినిమా గురించి, హర్రర్ కామెడీ ఏముండదు, ఇక మొత్తం ఒక రియల్ కామెడీ ఉంటది, ఎమోషన్ ఉంటది, అన్ని ఉంటాయి సినిమాలు. జీవితం ఉంటది ఫస్ట్ వీటన్నిటికంటే. ఇప్పుడు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు చూస్తుంటాం కదా మనం, కింది స్థాయి జీవితాలను తీసుకొని చేస్తా ఉంటారు వాళ్ళు. అలాంటి సినిమానే ఈ సినిమా, కానీ ఒక కొత్తగా అనిపిస్తుంది. మీ సినిమా చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది, ఒక చరిత్రను తెలుసుకున్న వాళ్ళుగా మిగులుతారు ఈ సినిమా చూస్తే. ఓకే, సూపర్ అండి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇంత గొప్ప ప్రయత్నము 0 బడ్జెట్తో స్టార్ట్ చేశారు. సో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ సో మచ్. ఎందుకంటే సో ఈ రోజులలో డబ్బులు ఇస్తేనే ప్రచారం చేసే సిచ్యువేషన్ ఉన్నది, కానీ మీరు మేము చేసిన శ్రమకి మా ప్రయత్నానికి మీరు కూడా తోడుంటా అని చెప్పేసి మమ్మల్ని ప్రజలకు పరిచయం చేయడం కోసం వచ్చారు. కాబట్టి నిజం చెప్పాలంటే టాలెంట్ ఎక్కడ ఉంటుందో మా మ్యాక్స్ టీవీ కంపల్సరీ అక్కడ ఉంటదండి, కంపల్సరీ ఉంటది. మ్యాక్స్ టీవీ తరఫున మేమందరం సార్ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆలోచనలు ఎన్నున్నా అవకాశాలు లేనప్పుడు మనం ఏం చేయలేం, ఒక అసమర్థుడిగా మిగిలిపోతామన్న బాధ మనల్ని వెంటాడుతూ ఉంటది ఎప్పటికీ. అలాంటి మాకు సార్ ఆశ్రయిన తర్వాత, ఏ రోజైతే సార్ వచ్చారో మా దగ్గరికి, అంటే మేము పిలుచుకున్నాం, ఆ దేవుడు పంపించారు సార్ని మా దగ్గరికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్ని మేము వదిలిపెట్టలే, సార్ మమ్మల్ని వదిలిపెట్టలే. సూపర్. ఓన్లీ సినిమా ఒకటే కాదు, మా పర్సనల్ కూడా అవసరం ఉంది సార్, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తండ్రికి కొడుకు ఈ బాధ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు, సార్ తెలుసుకొని. అసలు అది అద్భుతం సార్, నిజంగా కూడా ధన్యవాదాలు సార్. ఎక్కడో అమ్మాపురంలో స్టార్ట్ చేసిన ఈ సినిమాను వీళ్ళు కనీసం హైదరాబాద్ రావాలంటే వీళ్ళ దగ్గర ఛార్జీలు కూడా డబ్బులు ఉండవు నాకు తెలిసి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా హెల్ప్ చేస్తే ఈయన హైదరాబాద్ రావాలి బస్ లో. అలాంటిది ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు స్టూడియోలలో కూర్చొని పోస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే చాలా ఎంతో డబ్బులు ఉంటేనే కావు, అలాంటిది ఏం డబ్బులు లేకుండా చేసుకోవడానికే ఇన్ని రోజులు పట్టింది అనమాట. అంటే మా వంతు మేము మా సహకారం చేసిన వాళ్ళకు కొన్ని బాధ్యతలు తెలియని ఉద్దేశంతోనే అన్ని కూడా కాకుండా కొన్ని అంటే వాళ్ళ ద్వారానే చేయిస్తా వచ్చాం స్టూడియోస్ కానీ. అంటే ఇప్పుడు యాజ్ ప్రొడ్యూసర్ నేను వెళ్ళాను అనుకోండి, ₹10 చెప్తాను, ఎందుకంటే మేము పెద్ద పెద్ద మేము ప్రొడక్షన్ చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం మీకు తెలియదా అంటారు. కాబట్టి దానివల్ల ఆ సమయం తీసుకొని తిరగడం వల్ల ఈ టైం గ్యాప్ వచ్చింది. సో ఎట్టికలకైతే మంచి ఒక అవుట్పుట్ తెచ్చారు, మంచి ఏప్రిల్ 19న థియేటర్లో వస్తుంది. కాబట్టి దయచేసి ప్రేక్షకులు కూడా ఏంటంటే ఇటువంటి చిన్న సినిమాలను బతికించాలి, మనం ఇంకా ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళను ఇంకా చాలా మంది ఉంటారు, మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహమే వాళ్ళకు ఒక ఆక్సిజన్ లా ఉంటది. ఇంకా భావితరాలకు ఇంకా చేయాలనుకున్న ఎవరైనా ఔత్సాహకులు అంటే చూసే వాళ్ళకు కూడా వీళ్ళు ఇన్స్పైర్ గా నిలవాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే ఒక ప్రోత్సాహంతోనే ఎంతో మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. దయచేసి
చిన్న సినిమాని కాకుండా ఇటువంటి సినిమాను మీరు ఓటీటీకి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకుండా దయచేసి సినిమా టికెట్ కొనుక్కొని ఆ సినిమాలో చూడండి. మీరు పెట్టే ఈ సినిమా టికెట్ వల్ల ఎంతో మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు థియేటర్లోనే చూడండి. అది ఒకటే నా యొక్క మన్నపం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, April 19కి శరపంజరం కంపల్సరీ థియేటర్ రిలీజ్ అవుతుంది. పక్కా చూడండి. ఓకేనా? మరింత ట్విస్ట్తో వస్తుందండోయ్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీ శిల్పారెడ్డి.